మనందరికీ ఈ ధ్యానం స్పిరిచువాలిటీ అనేది మన జీవితాల్లో అంతర్భాగం చేసినటువంటి మన గురువు గారికి బ్రహ్మశిఖిత మా పత్రిక గట్టిగా సపోర్ట్ కొడదాం. ఇవాళ ఈ మహావతార్ ఫౌండేషన్ జూమ్ మీటింగ్ ద్వారా మేము మనందరినీ కలుసుకోవడం చాలా బాగుంది. జీవాత్మ పరమాత్మ గురించి చెప్పమన్నారు. మనకి ఆది శంకరాచార్యుడు బోధించినటువంటి అద్వైత సిద్ధాంతం మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకంలో అందరూ ఆచరిస్తున్న సిద్ధాంతం. అద్వైతం అంటేనే రెండు, జీవుడు దేవుడు. జీవాత్మ పరమాత్మ రెండు కాదు, అది ఒకటే. నేను జీవుణ్ణి అనుకున్నంతసేపు జీవుడిగానే ఉంటాడు. నేను జీవుణ్ణి కాదు, ఆ దేవుడిలో ఏమైతే ఉందో అది నాలోనే ఉంది, నేను ఆ దేవుడు ఒకటే అన్న భావం ఎప్పుడైతే వచ్చిందో ఆ జీవుడు జీవుడు కాదు, ఆ జీవాత్మ కాదు. అంతవరకు జీవాత్మలాగా ఉండిపోతుంది. భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆ భగవంతుడు? సమస్తము సకలము సర్వము వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆయన ఒక దగ్గర లేడు. ఇది అంతా పరమాత్ముడి యొక్క కళ. మరి సర్వాంతర్యామైన ఆ భగవంతుడిలో, ఆ సర్వాంతర్యామిలో మనం కూడా ఉన్నాం కదా. మనం కూడా దైవమే. మనం వేరు, ఆయన వేరు కాదు. ఇది మీకు అర్థం కావాలంటే ప్రతిరోజు మీకు కలగంటూ ఉంటాడు. నిద్ర మంచం మీద పడుకుని స్వప్నావాసంలోకి వెళ్ళిన తర్వాత మీ కళలో ఉండేటువంటి పాత్రదారులు అంటే మీరు కూడా ఉంటారు. మీ బంధువులు ఉంటారు, మీ శత్రువులు ఉంటారు, ఇల్లు కొండలు, మీరు చూసే దృశ్యాలు, సకలం సమస్తం అంతా కూడా మన సృష్టి. మనం అనుకున్నవన్నీ ఆ దర్పణం మీద తెచ్చుకుంటాం. కానీ మనం ఇక్కడ ఇద్దరి మధ్యమే పడుకుంటాం. మన కళను మనం చూస్తూ ఉంటాం. ఏదైనా చిన్న జర్కు వచ్చిందంటే, కళంతా చెదిరిపోయిందంటే ఆ పాత్రదారులు అన్నీ వెళ్ళిపోతాయి. ఆ పరమాత్మ సృష్టి ఈ లోకం ఎలాగంటే, మనం కళని ఎలాగైతే సృష్టించుకున్నామో మన కళకి మనమే కర్త. మనమే ఉండి మన కళ మనం ఎలాగైతే సృష్టించుకున్నామో ఆ భగవంతుడు కూడా సృష్టి అంతా సృష్టించి సృష్టిలోనే తాను కలిసిపోయి ఉన్నాడంట. అందుకోసం జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇందులో ఏముందో అందులో అదే ఉంది. చెరువు దగ్గరికి వెళ్ళి బిందుతో నీళ్లు తెచ్చుకుంటే చెరువులో నీళ్ళు ఏం తరిగిపోవు. చెరువులో ఉన్న నీళ్ళే బిందులో ఉంటాయి. ఆ బిందులో ఉన్న నీళ్ళు జీవాత్మ అయితే ఆ చెరువు పరమాత్మ. ఇది ఇక్కడి నుంచి పైకి చూస్తే అర్థం కాదు, పై నుంచి కిందకి చూస్తే అర్థం అవుతుంది. ఇది విశేషమైన సాధనతో, మన యొక్క స్వీయ అనుభవంతో మనం
తెలుసుకునే అంశమే కానీ లిటరల్ గా ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సెషన్స్ లో పాల్గొన్నా ఇది అర్థమయ్యేది కాదు. స్వానుభవాన్ని తెచ్చుకోవాలి. అంటే నిరంతర సాధన ఉండాలి. సాధనలో అసలు స్వప్నం అంటే ఏంటో తెలుసుకోవాలి. అందరూ అనుకుంటారు నాకు కళ వచ్చింది, కళ్ళలో వాడు వచ్చారు, వీడు వచ్చారు, వాళ్ళు ఎవరు రారు. కళ్ళలో వచ్చిన వాళ్ళందరూ మన సృష్టే, మన మనసు చేసేటువంటి సృష్టే. అందుకే మన కళను మనమే చూస్తాం కానీ బయట ఎవరు చూడరు. మన కళలో ఉండేటువంటి పాత్రధారులు కూడా మన కళ గురించి తెలియదు. ఎందుకంటే ఆ పాత్రను సృష్టించింది మనం. మనకే మన స్వప్నం గురించి తెలుసు, ఇంకో వేరే వాళ్ళకి తెలియదు. మనం కళ కంటున్నంతసేపు ఆ కళలో మనము ఉంటాం, దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ కళ చెదిరిపోయిందంటే లిప్త కాలంలో మన సృష్టి అంతా వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడి కళ చెదిరిపోయిందంటే సృష్టి మొత్తం ప్రళయంలో వెళ్ళిపోతుంది. జీవులన్నీ ఆ ప్రకృతిలో కలిసిపోతాయి. మళ్ళీ సృష్టి ప్రారంభమైతే మళ్ళీ మన రెండో రోజు పడుకునేటప్పుడు కళ ఎలాగైతే వచ్చిందో, ఆ కళను ఎలాగైతే మనం సృష్టి చేసుకున్నామో, అలాగే ఆయన సృష్టి మొదలెట్టినప్పుడు ఆ జీవులు మళ్ళీ మొదలవుతాయి. అవే ఉంటాయని కాదు, ఏవైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఇది అర్థం కావాలంటే ముందు భగవంతుడి గురించి అర్థం కావాలి. దేవుడు అంటే ఏమిటో అర్థం కావాలి. ఆ దేవుడు అనేవాడు ఎక్కడో లేడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్వత్రా ఎక్కడున్నాడు భగవంతుడు చైతన్యం ఎక్కడుంది? యావత్ ఈ సృష్టి అంతా ఉంది. అందులో మనం కూడా ఉన్నాం. ఆయన వేరు కాదు, మనం వేరు కాదు. ఇవి చెప్పినంత సులభంగా మన మనసుకి అర్థం కావు. దానికి అవగాహన ఎక్కువ కావాలి. ఎక్కువ సజ్జన సాంగత్యం చేయాలి. ఎక్కువ పుస్తక పఠనం చేయాలి. ఏదో గంటలు గంటల్లో నేను కళ్ళు మూసి కూర్చుంటే నాకు ఏదో అర్థమైపోతుందని అనుకోకూడదు. అవగాహన అనేది దేని ద్వారా కలుగుతుందంటే కేవలం స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా జరుగుతుంది. అందరికీ ఉండేటువంటి లోపం ఏంటంటే అవగాహన లేదు. ఇంతకుముందు చదివినట్టు బుక్స్ ఎవరో చదవడం మానేశారు. రోజు ప్రపంచంలోకి తెలుగులోను, ఇంగ్లీష్లోను వందలాది పుస్తకాలు వస్తున్నాయి. అవన్నీ వాళ్ళ యొక్క అనుభవాలు, లేకపోతే ఆ లోకం నుంచి ఆ మాస్టర్స్ ఇచ్చినటువంటి సందేశాలు. మనం వాటికి ఎక్కర్లేదు, మనం దూరం మన కళ్ళు మూసి కూర్చున్నాం అంటే కూర్చోండి అంతే, ఎంతవరకు అది. ధ్యానం ఒక్కటే వీటన్నిటికీ పరిష్కారం కాదు. ధ్యానం ఏం చేస్తుందంటే మీకు కలుగుతున్న, మీ జీవితంలో జరుగుతున్న అన్నిటికీ ఆ శక్తిని ఇస్తుంది. అవగాహన అనేది విజ్ఞానం ద్వారా కలుగుతుంది. ప్రతి మనిషికి ధ్యాన సాధన ద్వారా, తన అవగాహన ద్వారా జ్ఞానం అనేది కలుగుతుంది. విజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది బయట నుంచి లోపల రావాలే కానీ లోపల పుట్టేది కాదు. మనలో పుట్టేది జ్ఞానం అయితే విజ్ఞానం అనేది బయటకు రావాలి. ఆ బయట నుంచి రెండు రకాల ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. దాన్ని ఏమన్నానంటే సజ్జన సాంగత్యం అన్నారు, స్వాధ్యాయం అన్నారు. మరి ఎందుకు నేను 1,00,000 పుస్తకాలు చదివాను, 1,00,000 పుస్తకాలు చదివాను అని సార్ అందరూ తిట్టేవారంటే కనీసం 1000 పుస్తకాలైనా మనం చదవాలి కదా.
ప్రతి పుస్తకంలోనూ ఏదో ఒక సమాచారం, ఏదో ఒక జ్ఞానం మనకు అందుబాటులో ఉంటుంది. దాన్ని మనం చదవాలి. ఓ 200, 300 రూపాయలు పెట్టి పుస్తకం కొనేటి దగ్గర మనం బార్గెన్ చేస్తే ఆ పుస్తకంలో మనకు లభించేటువంటి జ్ఞానం ఎంత, అవగాహన ఎంత అనేది అర్థం చేసుకోవాలి మనకి. పుస్తక ధర అనేది, అదే రామకృష్ణ మఠ వాళ్ళు నిన్న యోగ వాసిష్టం తెచ్చే 4 బౌండ్ అని ఇంతంత రేటు ఉన్నాయి, ఇంతంత బుక్కులు అనుకుంటే రాదు. ఎందుకంటే యోగ వాసిష్టం అంటే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి నీ కొడుకును పంపమని అడుగుతాడు. అప్పటికే తీర్థయాత్రలు చేసి వచ్చిన వాడు చాలా, ఒకలాంటి మన భాషలో చెప్పాలంటే ఇంకా అవగాహన సరిగ్గా లేక డిప్రెషన్లో ఉంటాడు. విశ్వామిత్రుడు నమస్కరించి ఇవన్నీ విషయాలు చెప్తాడు. ఆయన చెప్తాడు. చివరిగా వశిష్ఠుడితో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు 32,000 శ్లోకాల్లో సీతారా వశిష్ఠరామ సంవాదం అని బుక్ ఉంది. దాదాపుగా 264 ఉపాఖ్యానాలు ఉన్నాయి అందులో. ఆ ఉపాఖ్యానాలన్నీ చదివితే, ఉపాఖ్యానం అంటే ఏదో కాదు, వాళ్ళ భాష ప్రకారం పెట్టేదే, కానీ అందులో ఉండేటువంటి ఉపమానాలు, కథలు, ఆ కథల నుంచి మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఎంత ఉంటుందంటే, అడుగుతాడు దైవానుగ్రహం గొప్పదా, పురుష ప్రయత్నం గొప్పదా అని. ఇది అన్ని పుస్తకాల్లో ఉంటుంది, ఎవరు చెప్పరు దీని గురించి. దైవానుగ్రహం కాదు మనం కోరుకోవాల్సింది, పురుష ప్రయత్నం. అంటే మన యొక్క పురుషుడు అంటే మరి మగవాళ్ళైనా ఆడవాళ్ళని అనుకోవద్దు. సంస్కృతంలో పురుష అనే శబ్దానికి జీవుడు అనే అర్థం. మన యొక్క స్వప్రయత్నం లేనిదే, మన యొక్క ప్రయత్నం లేనిదే దైవానుగ్రహం సిద్ధించదు. ఇప్పుడు పొలం గట్టు మీదకి వచ్చిన ఒక రైతు, నా పంట బాగా పండాలి, నాకు దిగుబడి బాగా రావాలి, ఈసారి లాస్ట్ ఇయర్ అంతా రాలేదు, ఈసారి రావాలి అని తెక్క కోరుకుని భగవంతుని ప్రార్థించాడు అనుకోండి, ఏం ప్రయోజనం? తన ప్రయత్నం దాన్ని చేయాలి. ముందు దుక్కు దున్నాలి, పైరు నాటాలి, విత్తనాలు వేయాలి, తర్వాత పైరు నాటాలి. పైరు ఏపుగా వచ్చిన తర్వాత అప్పుడు దైవ ప్రార్థన చేస్తే దైవానుగ్రహం అప్పుడు కలుగుతుంది. అదేమి లేకుండా నా పంటలు పండించుంటే పంట ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన? ముందు మన ప్రయత్నం మనం చేసి, దేనికైనా కానీ మన ప్రయత్నం మనం చేసి అప్పుడు దైవం యొక్క సహాయం కోరాలి. ఇస్తాడు. మన కర్మానుసారం మనకి ఏముందో, మనకి ఏది రావాలో ఇస్తాడు. అదే చెప్తాడు యోగ వాసిష్టంలో. ఇంకా దాంట్లో చాలా వివరం ఉంటుంది. ఈ 264 ఇంచుమించు 300 వరకు అందులో ఉండేటువంటి ఉపాఖ్యానాల్లో ఎంత నీతి ఉంటుందంటే, 10 మంది వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ పల్లెటూరు నుంచి నగరానికి వ్యాపారం కోసం పోతూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి రూపాయలు, నోట్లు పూర్వకాలం లేవు. అప్పుడు అణా ఉండేది, అంటే 3 పైసలు. బేడా అంటే 12 పైసలు. చిన్నతనంలో చూస్తే 3 పైసలు, 2 పైసలు, పైసా కూడా ఉంటాయి. పైసా కన్నా తక్కువ కూడా ఉంది. దాన్ని ఏమనేవారంటే కాణి అనేవారు. చిన్న రాగి కాయను ఉండేది. దానికన్నా ఇంకా తక్కువ ఉంది. దాన్ని ఏమన్నానంటే చిల్లి గవ అనేవారు. ఒక రాగి కాయిన్ ఉండేది, దానికి చిల్లు ఉండేది. దాన్ని చిన్నపిల్లలకి లక్ష్మీదేవి కోసం మొలతాడు కూడా కట్టేవారు. అందుకే చూడండి,
ఎవరైనా మనల్ని వచ్చి డబ్బులు అడిగారు అనుకోండి, సహజంగా మన అన్నమాట, బాబు నా దగ్గర సిల్లిగా అవ్వలేదు అంటాము. అలా వ్యాపారం కోసం 10 మంది రైతులు కలిసి అడవిలో వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఒక రైతుకి ఈ చిల్లి గవ్వ పడిపోతుంది. ఇప్పుడంటే మీకు లెక్క లేకపోవచ్చేమో కానీ రూపాయి అంటే, ఆ రోజుల్లో చిల్లి గవ్వ అంటే చాలా చాలా విలువ. పోయిందని ఉతుకుతూ ఉంటారు గడ్డిలో, చిన్నది ఇంత ఉంటుంది, ఏం దొరుకుతున్నది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది స్వయంగా వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెప్పిన కథ. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా చేసేది ఏం లేక పక్కన చిన్న కత్తి దొరికితే దాంతో ఆ గడ్డి అంతా కోసేస్తాడు, చిల్లి గవ్వ కోసం. ఆ గడ్డి అంతా కోసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ చిల్లి గవ్వ దొరకదు కానీ ఒక చింతామణి బంగారు నగ దొరుకుతుంది, చాలా లక్షలు విలువైంది. అప్పుడు వశిష్ఠుడు అడుగుతాడు, చిల్లి గవ్వ పారేసుకోవడం వల్ల అది దొరికిందా, లేకపోతే తాను చిల్లి గవ్వ కోసం తాను గడ్డి అంతా కోసి వెతకడం, దొరక దానికోసం గంటల తరబడి డిలీషన్గా ఉండడం వల్ల దొరికిందా, దీనివల్ల ఇది లభించింది. అలా ప్రతి గ్రంథంలోనూ ప్రతి పుస్తకాల్లోనూ మనకి ఆ ఇంటలెక్చువల్, మన ఐక్యూను పెంచేటువంటి ఉపాఖ్యానాలు ఎన్ని ఉంటాయి. అలా యోగ వశిష్టం చదవండి, అందులో జీవాత్మ పరమాత్మ గురించి లెక్కలేనన్ని ఉపాఖ్యానాలు మనకు లభిస్తాయి. విషయం ఏంటంటే, ఇవన్నీ చదవడం వల్ల మనకి విజ్ఞానం వస్తుంది, మన దగ్గర జ్ఞానం ఉంటుంది. మన సొంత సాధన ద్వారా, మనం ధ్యానంలో మనం పొందిన అనుభవాల ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. కానీ విజ్ఞానం మాత్రం బయట, ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, వీటి ద్వారానే విజ్ఞానం లభించేది. ఈ విజ్ఞానం మనకు వచ్చిన తర్వాత మనలో ఉండేటువంటి జ్ఞానంతో ఆ విజ్ఞానం కలగలిగి మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మన జ్ఞానము ఆ విజ్ఞానము కలగలిపి ప్రజ్ఞానంగా బయటకు వస్తుంది. అందుకే అవతల వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు మనకి తెలియని, మనం ఇంతకుముందు చదవని, మనము ఇంతకుముందు వినని విషయాల్ని మనలోంచి అలవోకగా బయటకు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఎంత విజ్ఞానం సముపార్జించుకుంటే అంత ప్రజ్ఞానాన్ని మనం అందివ్వగలం. ఆ విజ్ఞానానికి మూలం ఏంటంటే కేవలం స్వాధ్యాయం. అందుకోసమే అన్ని పుస్తకాలు చదివేవారు భక్తుడికి. స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేస్తే అర్థమవుతాయి. అన్ని చాలా స్పష్టంగా చాలా సింపుల్గా చెప్తారు. మనకు వేదాలు అక్కర్లేదు, చదవలేం, ఆ ఓపిక మనకి లేదు. భగవద్గీత 700 శ్లోకాల్లో ఆయన ఇచ్చినటువంటి మనకు అర్థం కాకపోవచ్చు. ఉపనిషత్తులు ఉన్నాయి, చిన్న చిన్న బుక్కులు, విశేషంగా అందులో జ్ఞానం దాగి ఉంది. అందులో అంతా ఇదే, ఏదో సంస్కృతంలో 2 లైన్లు ఉన్నా దాని వ్యాఖ్యానాలన్నీ తెలుగులో మనకు అర్థమయ్యే భాషలోనే ఉంటాయి. వెరసి సాధకుడు అనేవారు గంటలు గంటలు ధ్యానం చేయడం కాదు, మీరు అన్ని పుస్తకాలు చదవలేకపోవచ్చు, మన సొసైటీలో ఎన్నో అనువాద గ్రంథాలు ఉన్నాయి, పత్రిజీ రాసిన పుస్తకాలు ఉన్నాయి,
మనం ధర్మంగా ఆలోచించాలి, ధర్మంగా నడుచుకోవాలి, ధర్మయుతంగా మనం మాట్లాడాలి. ధర్మాన్ని పరిరక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అసలు ధర్మం అంటే ఏంటో అర్థం కావాలంటే మనకి శాస్త్రాలు చదవాలి. మనకిచ్చిన శాస్త్రం ఏంటి? ప్రస్థాన త్రయం అంటారు దాన్ని. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఇవన్నీ మీకు ఇంతవరకు చదివి ఉండరు ఎవరు కూడా. వింటే కాదు, ఏదో భగవద్గీత ఆడియోలు పెట్టేసుకుని ఓ శ్లోకంలో ఆ, ఈ శ్లోకం ఇది, ఈ అధ్యాయం ఇది, దీని వ్యాఖ్యానం ఇది, మనకు ఆడియో బుక్లు వచ్చేసింది కదా అని పెట్టేసుకుని వింటే కాదు, చదవాలి. చదివితేనే దాంట్లో ఉండేటువంటి పాయింట్లన్నీ అర్థం ఉంటుంది. రీడింగ్ ఈజ్ ద వండర్ఫుల్ వే టు లెర్నింగ్. వినొచ్చు. వినేటప్పుడు మనసు ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. అందుకే మొన్న క్లాస్ జరిగింది, క్లాస్కి వెళ్ళేది ఏమైంది అంటే చాలా బ్రహ్మాండంగా చెప్పారంటే ఏం చెప్పారో చెప్పారంటే ఒక్క ముక్క చెప్పలేదు. మనమే ఉన్నాం మళ్ళీ. ఏం చేసామో ఎక్కడికి వెళ్ళి అంటే మన వ్యాపకాలన్నీ అలా ఉన్నాయి, మన మనసు అలా ఉంది. సో తెలుసుకోండి, చదవండి. ఇది అనంతం. మనకు తెలుసున్న దాన్ని ఇతరులకు చెప్పాలి. ఎప్పుడు కూడా చెప్పడం కోసం చదవకూడదు, చెప్పడం కోసం నేర్చుకోకూడదు. మీ కోసం మీరు నేర్చుకోవాలి. అందరికీ ఏంటంటే చెప్పడం అనేది ప్రధానంగా, నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నిన్నెవరూ చెప్పమని చెప్పలేదు. మనల్ని మనం ఉద్ధరించుకున్న తర్వాత పక్క వాడిని ఆలోచించాలి. అందుకే పూర్వకాలం ఏం చెప్పారంటే ఇంట గెలిచి రచ్చ కలుగుతున్నారు. మనం ఒంట్లో మనం ఉండేటువంటి ఇంద్రియాలను జయించలేదు, మన అరిషడ్ వర్గాలను జయించలేదు, ఇంక మన పురుషార్థాలు లేవు కదా వెళ్తాం. మన అరిషడ్ వర్గాల్ని మనం జయించాలంటే విశేషమైన సత్సంగం ఉండాలి. దాన్ని వదిలిపెట్టి ఏదో చేద్దామంటే కాదు. ఏదైనా బుక్లో పాయింట్ దొరికిన తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పిన తర్వాత రాసేసుకుని బుక్ మీద నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ చెప్పేద్దామంటే వాళ్ళు చెప్పింది మనకు బాగా కొత్త పాయింట్ అనిపించింది, కానీ దాని అర్థం మనకు ఇంకా పూర్తి కాలేదు. మన వైఖరిలో ఆ మార్పు రానంత వరకు మనం దీనివల్ల ఏం నేర్చుకున్నామో, దీనివల్ల మనం ఏం ప్రభావితం చెందామో, మనలో వచ్చిన మార్పు ఏంటో, మనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో అది మనకు తెలియకుండా అవతల వాళ్ళకి మనం ఎలా వ్యక్త చేస్తాం. అందుకే సగంలో ఆగిపోతుంది. నేర్చుకోవడం అనేది నిరంతరం చేస్తూ పోవాలి. చెప్పడం అనేది మీ ధర్మం. ఎందుకంటే ఒకరి నుంచి నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళకి తిరిగి చెప్పాలి. ఇప్పుడు నా నుంచి నేర్చుకున్నారు, నాకు రుణపడి ఉంటారు. అలాగే పత్రిజీ నుంచి ఎంతో నేర్చుకున్నారు, పత్రిజీని కలిసిన వాళ్ళు. మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆయన ఏదైతే చెప్పి మనకు అవగాహన అయిందో, అర్థమైందో దాన్ని 10 మందికి చెప్పాలి. దానికోసం నేర్చుకోవడం అనేది, దానికోసం చదవడం అనేది కాదు. మన కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఎంతసేపు మనతో మనమే ఉండాలి. మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మనతో మనం ఎప్పటికీ ఉండలేము. అందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను నాతో నేను ఉండడం కాదు, అందరికీ కావాలి, అందరికీ చెప్పాలి అని.
స్వీయ కళ్యాణం తర్వాతే లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టాలి. ఇక్కడ స్వీయ కళ్యాణం లేకుండా లోక కళ్యాణం మీరేం చేయలేదు. మన కళ్యాణం తర్వాత చేసుకుందాం కదా అని ఇప్పుడు అనుకోవద్దు. అక్కడే పప్పులో కాలేస్తారు. నీకు వయసు ఉంది, ఓపిక ఉంది, ఏదైనా ఒక గ్రంథాన్ని చదవగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఇప్పుడే చదవండి. ఇంకో 10 ఏళ్ల తర్వాత చదవలేదు. ఇంకా 10 ఏళ్ళ, ఇంకో ఒక సంవత్సరం మాట అందరికి చెప్తూ పోతున్నారు అనుకోండి, మీ సాధనే ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో మీ నేర్చుకునే పాత్ర అనేది తరిగిపోతూ ఉంటుంది. అది తగ్గిపోయింది అనుకోండి, మీ మాస్టరీ అంతా గందరగోళంలో పడిపోతుంది. ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ ఈ స్పిరిచువల్ ఐ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేను, నాది అనేటువంటి ఐడెంటిటీ. క్లాస్ చెప్పేయడం అంత ఈజీ కాదు. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే, నేను ఈ ధ్యానం నేర్చుకున్నాను, ఈ ధ్యానం వల్ల ఈ ప్రయోజనం పొందాను, కనుక ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను. మీరు చేయండి, మీరు బాగుపడతారు. నేను ఎలాగైతే ప్రయోజనం పొందానో ఆ ప్రయోజనం మీరు కూడా పొందుతారు. అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నదానికి నియమాలు పెట్టుకోండి. ప్రతిరోజు నేను ఇన్ని గంటలు ధ్యానం చేయాలి, ఇన్ని గంటలు స్వాధ్యాయం చేయాలి, ఇన్ని గంటలు సజ్జనాంగత్యం చేయాలి అని నియమాలు పెట్టుకోండి. నియమాలు అనేది మీకోసం కానీ నియమాల కోసం మీరు లేదు. మన కోసం రూల్స్ ఉన్నాయి. రూల్స్ కోసం మనం లేవు. ఫ్రీగా ఉండండి. మన మీద మనకి కంట్రోల్ వద్దు. మనం ఎంత స్వేచ్ఛగా ఉండగలిగితే అంత హాయిగా విహరించగలుగుతాం. జీవితంలో ప్రతి ఒక్కడికి ఆనందం కావాలి, సంతోషం కావాలి, సుఖం కావాలి. అందరూ ఏమనుకుంటారంటే ఈ మూడు ఒకటే అనుకుంటారు. ఈ మూడు ఒకటి కాదు. దేని నుంచి సంతోషం వస్తుంది, దేని నుంచి ఆనందం వస్తుంది, దేని నుంచి సుఖం వస్తుంది? ఎంత చేసినా వీడి జీవితంలో సుఖం లేదురా అంటారు. అంటే నీ దగ్గర ఉన్న మాటతో నువ్వు అనుభవించకపోతే నువ్వు సుఖం లేదు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈవేళ పొందేటువంటి ఆనందం మళ్ళీ రేపటి కోసం వెతుక్కుంటూ ఉన్నాం. అలాంటి ఆనందంలో ఉన్నాం. శారీరక క్షణిక ఆనందం కోసం వెంపలాడుతున్నాము తప్ప దాన్ని దాటి ముందుకు వెళ్ళగలిగినాం. సో మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోజు లేచి రామాలయానికి వెళ్ళండి, ఓ సాయిబాబా గుడికి వెళ్ళండి, ఓ వెంకటేశ్వరం గుడికి వెళ్ళండి. మీ ఊర్లో ఎన్ని దేవాలయాలు ఉన్నా అన్ని దేవాలయాలకి వెళ్ళండి. అందరు దేవుళ్ళని చూడండి. మీకు నచ్చితే ఆరాధించండి. కానీ రోజు గుడికెళ్ళి ఆ దైవాన్ని ఆరాధించి మీకు ఒక అవగాహన రావాలి. ఇన్ని సంవత్సరాలు
నేను ప్రతిరోజు రాముడి గుడికి వెళ్ళాను, వినాయకుడి గుడికి వెళ్ళాను, సాయిబాబా గుడికి వెళ్ళాను, వెంకటేశ్వర గుడికి వెళ్ళాను, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను, శివాలయం వెళ్ళాను, పాండురంగడు ఆలయం వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? ఏం తెలుసుకున్నారు అక్కడ? ఆ పాండురంగంలో ఉండేటువంటి దైవత్వం ఇంతమందిలో దేనికోసం వెళ్ళాం? వాళ్ళలో ఆ దైవత్వాన్ని ఆరాధించడం కోసం వెళ్ళారు. మీరు గుడి మెట్లెక్కి రోజు తిరిగి 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 కనీసం 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీకు అవగాహన రావాలి. ఏమిటో తెలుసా? అరే, ఇన్ని సంవత్సరాలు ఆ వినాయకుడిని ఆరాధించాను, ఆంజనేయ స్వామిని ఆరాధించాను, రాముడిని ఆరాధించాను. ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ జీవుల్లో ఏం ఆరాధించాను? వాళ్ళలో దైవత్వాన్ని ఆరాధించాను. ఇంతమందిని ఆరాధించే నాలో కూడా దైవత్వం ఉంది కదా, నేను కూడా దైవుణ్ణి కదా అన్న అవగాహన 60 సంవత్సరాలు మీకు రావాలి. పదే పదే గుడికి వెళ్ళడం కాదు. అందుకే స్వామి వివేకానంద ఏమంటాడంటే, 20 వచ్చిన వాడు గుడి మెట్లు ఎక్కాలి, 60 వచ్చిన వాడు గుడి మెట్లు ఎక్కకూడదు. 60 సంవత్సరం వచ్చేసరికి మీకు అవగాహన కలగాలి. ఇంతమంది దేవుళ్ళని ఆరాధించేటువంటి ఈ జీవుల్లో కూడా ఆ దైవత్వం ఉంది అని తెలుసుకోవాలి. మీలో ఉండేటువంటి ఆ దైవత్వం కోసం ముతుకురాలి. అల్టిమేట్ ఒకటే. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని హిమాలయాలు వెళ్ళినా, ఎన్ని సరోవరాలు చూసినా, ఎన్ని బ్రేక్ త్రూలు ఇచ్చినా, చిట్ట చివరికి మీలో ఉండేటువంటి ఆ భగవద్ దర్శనాన్ని కనుక మీరు చేసుకోకపోతే మళ్ళీ తిరిగి భూమికి రావాల్సిందే, ఈ ఆరాట పోరాటాలు చేయాల్సింది. అందుకే ఏం చెప్పారు? గో విత్ ఇన్ అన్నారు. పుట్టపర్తి సాయిబాబా తన జీవిత కాలంలో నాకు తెలిసి హైదరాబాద్ 2, 3 సార్లు చేరుకు. ఆయన పుట్టపర్తి ఆయన మందిరం దాటి ఏ ప్రపంచ దేశాల్లోనూ కాలు పెట్టలేదండి, ఏ హిమాలయానికి వెళ్ళలేదండి. అందుకే ఆయన ఏమన్నాడంటే, మనిషి తన నుంచి తాను దూరంగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించగలుగుతున్నాడు కానీ తన లోపలికి తాను 1 ఇంచు కూడా వెళ్ళలేకపోతున్నాడు అన్నాడు. సో మనలో మనం ప్రయాణం చేయలేకపోతే ఈ జీవుడు జీవులాగే ఉండిపోతాడు, ఆ దేవుడు అనేది ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది. కళ్ళు మూస్తే ఏం కనపడుతుంది? చీకటే. అక్కడ మీ మనసులో పుట్టేటువంటి ఆలోచన యొక్క స్వరూపాన్ని ఆ చీకటితో పెట్టండి, అదేమిటో తెలుస్తుంది. కళ్ళు తెరిచి ఆలోచించడం కాదు, కళ్ళు మూసిన ఆలోచించడం. సో ఫైనల్గా ఒకటే, స్వామి వివేకానందని అమెరికాలో ఒక భక్తుడు అడుగుతాడు, మీరందరూ రకరకాల దేవుళ్ళు, రకరకాల విగ్రహాలు, రకరకాల గుళ్ళు వెళ్తూ ఉంటారే, గురువు కనబడితే చాలు పాదాలు మొక్కేస్తుంటారు, ఏమిటి ఇందులో ఏముంది అంటాడు. ఆయన రేపొద్దున 6 రా నీకు సమాధానం చెప్తానంట. పొద్దున్నే 6 గంటలకు కారు తీసుకుని వస్తాడు. ఇద్దరు బయలుదేరతాడు. అక్కడ ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గర కారు ఆపుతాడు. ఆ నదిలో ఒక జాలర్ ఉంటాడు. వాడు వల వేసి చేపలు పడుతూ ఉంటాడు. స్వామి వివేకానంద ఏమంటాడంటే, తన యొక్క అమెరికా భక్తుల్ని ఆ నదిలోకి వెళ్ళి, వాడు చేపలు పట్టాడు కదా, ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూడమంటారు. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తాడు,
ఏదో కొన్ని పదో ఎన్నో పడ్డాయండి. సరే ఇప్పుడు నదిలో నించున్నాడు కదా చిన్న బండ మీద, అతని కాళ్ళ చుట్టూరా చూడు అంటాడు. కాళ్ళ చుట్టూరా కొన్ని చేపలు ఉంటాయి, చిన్న చిన్నగా ఈయన కాళ్ళు కొరుకుతూ ఉంటాయి. అప్పుడు చెప్తాడు, ఈ చేపలు ఆ జాలరి కాళ్ళని ఆశ్రయించే కాబట్టి అవి ఒళ్ళో పడలేదు, బతికిపోయాయి. దాన్ని ఇంద్ర శాపము ఉంటారు. వల అంటే ఏంటంటే శాపము సంస్కృతంలో, దాన్ని ఇంద్ర శాపము ఉంటారు. ఇంద్రుడు మన మీద ఆ వల పన్నుతూ ఉంటాడు, ఆ వలలో చిక్కుపోతూ ఉంటారు అందరూ. మోహం తోటి ఎవరైతే మోహంతో వలలో చిక్కుకోకుండా ఉంటారో వాళ్ళే గురువు పాదాన్ని ఆశ్రయిస్తారు. ఆ గురువు పాదాన్ని ఆశ్రయించిన వాడు వలలో పడ్డు, వాడు సంస్కరించబడతాడు. ఆ నాలుగే చేపలే వాడి కాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వలలో పడలేదు, అవి మాత్రం బతికి బయటపడ్డాయి. దీని నుంచి నీకు ఏం నేర్చుకోవాలి? భారతీయులందరూ ఎందుకు గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ఎందుకు గురువులను ఆశ్రయిస్తారంటే, ఎవరైతే గురువు పాదాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు మాయలో పడరు, వాళ్ళు వలలో పడరు. అందుకే మా భారతీయులందరూ కూడా గురువులు వెంట పడతారు అని చెప్తాడు. సో మన ఇష్ట దైవాన్ని లేదా మన ఇష్ట గురువుని, అందుకే ప్రతిసారి అడిగేవారు నీ ఇష్ట దైవం ఎవరు అని. ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు, మన ఇష్ట దైవం ఉంటారు, వాళ్ళని కాదనకూడదు. నాకెవరు దైవం లేరండి, నా గురువు అనండి, ఈ గురువుని, నీ ఇష్ట దైవాన్ని లేదా నీ గురువుని. మన బుద్ధి భూమికల్లోకి ప్రవేశపెట్టుకోవాలి. అది సాధారణలో మనం చేయాల్సిన పని. మన దగ్గర ఒక పుస్తకం ఉంది, దాన్ని ఏమంటారంటే జస్ట్ 180 రూపీస్ బుక్ అది. పేరు గుర్తొస్తుంది చెప్తాను. రుద్ర అని ఉంటాడు, ఆయనకి సాయిబాబా అజ్ఞాతంగా కనిపిస్తూ ఉంటాడు. ఏం చెప్పడు, ఆయన బుద్ధుడు ఆ గురువుని ప్రవేశపెట్టుకుంటాడు. మన బుద్ధిలో ఎప్పుడైతే గురువుని కానీ ఇష్టదైవాన్ని కానీ ప్రవేశపెట్టుకుంటామో మన బుద్ధిలో పరిపక్వత తీసుకొచ్చి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు చేష్టలు, తప్పుడు పనులు అప్పుడు చెయ్యవు. ఎందుకంటే గురువు మన దగ్గర ఉన్నాడు. నా బుద్ధిలో గురువు ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అజ్ఞాతంగా ఉండేటువంటి గురువును ప్రశ్నిస్తాను. ఆ గురువు లేకపోతే మన అంతరాత్మం, లేకపోతే అన్ని పర్యాయ పదాలే తప్ప వేరే ఏది కాదు, ఇన్ని ఒకటే. మనం ప్రతిరోజు అదే చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగారు మనకు గుర్తు రాలేదు, ఇమీడియట్ గా ఏం చేస్తాం? అదేంటంటే జస్ట్ కళ్ళు మూసుకుని తల మీద ఇలా ఇలా కొట్టింది, అది చెప్తారండి అని కళ్ళు మూసుకుంటా ఎందుకు? అంటే మనలో మనం తొంగి చూస్తేనే దాని గురించి తెలుస్తుంది, మనం బయట చూస్తే దొరకదు. కనుక జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, రెండు ఒకటే. నేను జీవుణ్ణి అనుకున్నంత కాలం మీరు జీవుడిగా ఉండిపోతారు. నేను జీవాత్మని కాదు, నాలో ఉన్నది ఆ పూర్ణాత్మే, నేనే ఆ పరమాత్మని, నేనే ఆ దైవం అనుకుంటే మనమే ఆ దైవంలా ఉంటాం. ఏమీ లేకుండా, ఏమీ తెలియకుండా నేను దేవుణ్ణి, నేను పరమాత్మని అనుకునే ప్రయోజనం లేదు. జీవుడిగా మీ ప్రయాణాన్ని సాగించండి. సాగించి ఒకానొక మజిలీలో
నేను ఆ దేవుణ్ణి సార్ చెప్తున్న మై డియర్ గాడ్ సార్. అందరూ చప్పట్లు కొడతారు కానీ ఆయన నేను గాడ్ ఎలాగో నాకు తెలియదు అని ఎవరు అడగలేదు అని. అడుగుంటే చెప్పేవారు. సో మనల్ని మనం కించపరచుకోకూడదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనల్ని మనం, అక్కడ రెండు ఉన్నాయి. మనల్ని మనం ఎవరో కాదు, మనలో ఉండేటువంటి ఆత్మ పదార్థం అనుకోండి, జీవాత్మ అనుకోండి, దైవం అనుకోండి, సోర్స్ అనుకోండి, ఏమైనా కానీ దాన్ని కించపరచకూడదు. మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే మిమ్మల్ని ఎవరు పైకి తీసుకురాలేదు. కనుక ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఏది గుర్తొచ్చినా ఏది గుర్తు రాకపోయినా, చాలా మంది అంటూ ఉంటారు నాకు ఈ విషయం గుర్తు రాలేదయ్యా అంటే 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయి కదా, కొంచెం జ్ఞాపకం తగ్గిపోయిందేమో. ఇప్పుడు గుర్తు రాలేదు అంత మాత్రం చేద్దా మీ జ్ఞాపక శక్తి కుదిర్చి తక్కువ చూసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గుర్తొచ్చినట్టు వస్తుంది. అనేక రకాల అంశాలు ఈ మైండ్ లో ఉన్నాయి. ఇప్పుడు గుర్తు రావచ్చు, తర్వాత గుర్తు రాకపోవచ్చు. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేనికైనా కానీ అవగాహన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవగాహన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం స్వాధ్యాయం సజ్జనం. మళ్ళీ రిపీట్ చేస్తా. తెలుసుకోండి. మీ ఊర్లో అనేక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇది కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ నెల 5, 6 తారీఖులు కత్తాల్లో ఉన్న క్లాస్ ఉంది పార్వతీపురంలో. పొద్దున్న 10 నుంచి 5 వరకు ఉంటాయి. అన్ని థియరీ కాదు, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. మీకు ఆరా చూడటం రాకపోతే ఆ రోజు ఆరా గురించి కూడా చెప్తాను. వాళ్ళు ఏదో చాలా టాపిక్స్ పెట్టారు నాకు. ఆరా గురించి చెప్పడమే కాదు, ఆరా ఎలా చూడాలనేది కూడా ప్రాక్టికల్ చేపిస్తాను అందరి చేత. అలాగే మన దగ్గర ఓ 10, 12 అతీంద్రియ శక్తులు ఉన్నాయి మనకు తెలియకుండా మనలోనే. అవి తెలియదు దాని గురించి. వాడితే ఏదో తీసుకోవాలని కాదు, ఏమి రావు. హనుమంతుడిలో తన శక్తి తనకే తెలియదు. అందరూ చెప్తే తన కెపాసిటీ అంటే తను తెలిసింది. అలాగే మనలో ప్రతి జీవుల్లోనూ, ప్రతి మనిషిలోనూ అనేక జన్మల పర్యంతం ఆయన సాధన, సంపత్తి, వాటన్నిటి విశేషం ఉంటా ఉంటుంది. ఈ జన్మలో మనం ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత గత జన్మలో ఉండేటువంటి విజ్డమ్ అంతా, ఆ యొక్క విజ్ఞానం, ఆ ప్రజ్ఞానం అంతా కూడా ఈ జన్మలోకి బదిలీ అయిపోతుంది. ఇప్పుడే మనం కొత్తగా ధ్యానంలోకి రాలేదు. అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎక్కడికో హిమాలయాస్ పోవడం కాదు. ఆ హిమాలయాల్లో ఉండేది కూడా మన లోపలే ఉంది, బయట ఎక్కడో లేదు. మనలో ఉండే దాన్ని తెలుసుకునే కోసం మనం బయట వెతకాలి ముందు. ఆ బయట వెతక వెతక ఓ రోజు తెలుస్తుంది ఇవన్నీ బయట లేవు, అన్ని నాలోనే ఉన్నాయి. అది చెప్పడం చాలా ఈజీ. అనుభవం తెచ్చుకున్న తర్వాత ప్రపంచానంతా జయించినంత ఫీలింగ్ కలుగుతుంది. అది మాటల్లో చెప్పే కాదు, చేతల్లో ఎవరికి వారు అనుభవించారు. ధ్యానం చేయండి. శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎవరో
కోట్ల లక్షలాది మంది నా దగ్గరికి వస్తారు, చివరికి ఏ ఒక్కడో మిగులుతాడో అన్నాడు. నేనేం ఊరికే చెప్పలేదు. ఆ ఉత్తర గీతలు సోగ తీసుకుంటారు. ప్రతి ధ్యాన కేంద్రంలోనూ ప్రతి క్లాసులోనూ పెడతారు. పూజా కోటి సమస్తవుతుంటారు. ఆ జపకోటి సమూహలయ ధ్యానం అంటారు. అంటే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రము, కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపము, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానము, కోటి ధ్యానాలు చేస్తే ఒక లయము అన్నాడు ఆయన. అక్కడికి ఎవరు వెళ్ళలేదు. దాని గురించి ఎవరు ఆలోచించలేదు. మిగతా పూజలు మానేశారు, స్తోత్రాలు మానేశారు, జపాలు మానేశారు. ధ్యానం చేస్తున్నాం కదా అనుకున్నాం, ధ్యానం కూడా మానేశారు. ధ్యానం చేయండి. అలా ధ్యానం చేయగా చేయగా ఆ లయం అంటే ఏంటో తెలుసుకోండి. ఆ శివుణ్ణి లయకారుడు ఉన్నాడు అంటే అంత నాశనం చేసేవాడు కాదు, లయం అవ్వడం. అదే ఒక భక్తుడు రమణ మహర్షిని అడుగుతాడు, లయం అంటే ఏంటని. మీరు జపం చేస్తున్నారు అనుకోండి, జపం అంటే ఏంటి? ఏదో ఒక మంత్రాన్ని చెప్పడం లేదా శ్వాసను గమనించడం. ఈ శ్వాసను ఎక్కడి నుంచి గమనిస్తున్నారు మీరు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాదు. మన ఆనాపానసతి ధ్యాన విధానాలు చెప్పినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇక్కడ ఉంటాయి. ఈ రెండు ఇక్కడ కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత దాన్ని శ్వాస అంటారు. అది శ్వాస ప్రారంభ స్థానం కాదు, చివరి స్థానం. ఆ స్థానాన్ని పట్టుకొని మీరు మీ శరీరంలో శ్వాస ఎక్కడ పుట్టింది అన్న ఆ ప్రదేశంలోకి వెళ్ళి మీరు కలవడాన్ని లయం అంటారు. ఆ లయం పొంది చూడండి, జీవిత పరమాత్మ అంటే ఏంటో తెలుసు. ఈ శని ఆదివారాలు వీలైనంత వరకు కట్రలో పార్వతీ పిరమిడ్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి. అనేక విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు జీవాత్మ, పరమాత్మ గురించి. జీవాత్మ, పరమాత్మ అంటే ఎక్కడో కాదు, జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటే, వేరు వేరు కాదు అనేది కూడా చాలా చక్కగా వివరించారు సార్. ప్రతిదీ కూడా అంటే నిజంగా మేము ఇప్పుడు ఎవరైతే హోస్ట్లుగా చేస్తున్నామో, లేదు ఇందులోనే ఇంకా కొంతమంది అదే మన మిత్రులు కూడా, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదైతే చెప్పడానికి ఆ రోజే నేర్చుకుంటామో, తర్వాత మేము గూడా అంటే కాన్సంట్రేషన్ బుక్సు చదవాలి అని దానికోసం టైం కేటాయించను సార్. ఈరోజు ఆ జ్ఞానాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాం సార్. అంటే మన కోసం మనము ఫస్టు మనం నేర్చుకున్న తర్వాతనే చెప్పడము. ఆ చెప్పడమే మొదలుపెడితే ఈ నేర్చుకోవడం అనేది మెల్లిమెల్లగా తెలియకుండానే ఆపేస్తాము అనేది గూడా చాలా చక్కగా నేర్చుకున్నాను సార్. అంటే ఈ పాయింట్ అయితే మాకు ఉపయోగపడుతుంది సార్. నాకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా చెప్పినారు సార్ ప్రతీదీ గూడా. ఉమ్.